రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. మొదటి రాజులు 12:20 నేను చదువుతాను. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరునూ లేకపోయారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా, మా హృదయ లోతుల్లో నుంచి మేము చేసిన ఆరాధనని మీరు అంగీకరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి స్వామి. క్రీస్తు పేర ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. (1982) నేను పనిచేస్తున్న ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అనే సంస్థ వాళ్ళు నన్ను 1.5 సంవత్సరాలు మిషనరీ ట్రైనింగ్కి పంపించారు. ట్రైనింగ్ అంటే బైబిల్ కాలేజ్కి అనుకుందాం. అది ఎక్కడుంది? తమిళనాడు రాష్ట్రంలో సేలం అనే ఒక నగరం. ఆ సేలంకి ఒక 40 కిలోమీటర్ల దూరంలో డానిష్పేట అనే చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో దాదాపు ఒక 20 ఎకరాల భూభాగంలో బెతెల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఒక పెద్ద సంస్థ. ఆ బెతెల్ ఇన్స్టిట్యూట్లోనే మధ్యలో బెతెల్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అనే చిన్న బైబిల్ కాలేజ్. ఆ బైబిల్ కాలేజీలో మాకు మిషనరీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. మా సంస్థలకు ఎవరు చేరినా కూడా ముందు వాళ్ళని అక్కడ పంపిస్తే అక్కడ 1.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి తర్వాత ఫీల్డ్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది ఉంది కానీ అది అక్కడ పంపెట్ల మా సంస్థ వాళ్ళు ఝాన్సీలో మా సొంత ట్రైనింగ్ సెంటర్ ఉంటే అక్కడ పంపించుకుంటున్నాం. సరే, నేను అక్కడ చదివేటప్పుడు మాకు అందరూ సీరియస్గా ఉండకండి, కొంచెంలా మాకు సంఘ చరిత్ర, చర్చ్ హిస్టరీ అనే సబ్జెక్టు, తర్వాత హిస్టరీ ఆఫ్ ఇస్రాయెల్, ఇస్రాయేలీల చరిత్ర అని ఈ 2 సబ్జెక్టులు పూర్తిగా చదివాము మేము. అది మాకు బోధించడానికి క్రిస్టాడాస్ అని చెప్పి ఒక పెద్ద ఆయన వచ్చేవాడు. ఆ కాంపౌండ్లోనే ఒక మందిరం ఉండేది, చాపెల్ అంటాం దాన్ని. ఆ చాపెల్లో ఆయన పాస్టర్గా ఉండేవాడు. ఎవరైనా ఈ క్రిస్టాడాస్ అని ఈయన ఎవరంటే, సిరంపూర్ కాలేజ్ అని వెస్ట్ బెంగాల్లో ఉంది. సిరంపూర్ బైబిల్ కాలేజ్ అది భారతదేశంలో దాదాపు ఒక 60 కాలేజీలకి అది హెడ్. ఇప్పుడు ఎవరు బైబిల్ కాలేజ్కి వెళ్ళినా కూడా డిగ్రీలు వాళ్ళు ఇస్తారు, సిరంపూర్ వాళ్ళు ఇస్తారు. విలియం కేరీ స్థాపించిన సంస్థ అది ఒక యూనివర్సిటీ లాగా. శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, జపాన్లో కూడా కొన్ని కాలేజీలు ఆ యూనివర్సిటీ కింద పనిచేస్తూ ఉన్నాయి. ఆ యూనివర్సిటీలో ఈయన ప్రిన్సిపాల్గా పనిచేశాడు. అంటే అంత బైబిల్ జ్ఞానం ఉందని మనం అనుకోవాలి. ఈయన స్పెషాలిటీ ఏంటంటే చరిత్ర, హిస్టరీ. అందుకని మాకు ఇస్రాయల్ ఏం లేదు, క్లాసులోకి వచ్చేసి బ్లాక్ బోర్డ్ మీద ప్రపంచ పటం వేసేవాడు. ఇది యేసుప్రభు ఉన్నప్పుడు ఉన్న ప్రపంచ పటం రకరకరగా చాక్పిస్తే ఇచ్చేవాడు. అక్కడ ఆ చివరి నుంచి చైనా నుంచి ఈ పక్క అమెరికా వరకు మేము ఆశ్చర్యపోతా చూస్తూ ఉండేవాళ్ళం. తర్వాత మార్టిన్ లూథర్ ఉన్నప్పుడున్న ప్రపంచం అని చెప్పేసి అన్ని టిప్స్ మీద ఉన్నాయి. బాగా ముసలాడు, 70 సంవత్సరాలు. ఆయనలో ఉన్న ఒక లోపం ఏంటంటే, ఆయనకి సొలొమోన్ అంటే ఇష్టం లేదు. సొలొమోన్, మన రాజు అయిన సొలొమోన్ ఉన్నాడు కదా, దావీదు గారు అబ్బాయి. ఆ అబ్బాయి అంటే అసలు ఇష్టమే లేదు. ఇష్టం లేకపోవడమే కాదు, ఒకలాంటి ద్వేషభావం ఉంది సొలొమోన్ అంటే, ద్వేషం. ఆయనకి ఎవరన్నా సొలొమోను అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళను పట్టుకుని తిట్టకుండా తిడతాడు. మేము కాలేజీలో చేరినప్పుడు, ట్రైనింగ్ సెంటర్లో చేరినప్పుడు మా సంస్థ నుంచి 12 మంది ఉన్నాం. ఇంకా బయట నుంచి వచ్చి చేరిన వాళ్ళు 12 మంది, మొత్తం 25 మంది దాకా ఉంటాం స్టూడెంట్స్. మొదటి 6 రోజులు, మొదటి వీక్ అంతా ఆయన రాలా. మేము ఆయన కోసం చూస్తూ ఉన్నాం, పెద్ద ఆయన వస్తాడు ఏం చెప్తాడు, ఏం తిడతాడని.
ఇప్పుడు కోపంగా ఉంటాడు, అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాడు. వారం రోజుల తర్వాత వచ్చాడు. సాధారణంగా ఈ బైబిల్ కాలేజీలో టీచర్స్ వచ్చినప్పుడు వాళ్ళు మీ పేర్లు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతారు. ఆయన అడిగాడు, మీ పేర్లు ఏంటి చెప్పండి అంటే, చాలా దురదృష్టవశాత్తు ఈ 25 మందిలో ముగ్గురికి సొలొమోన్ అనే పేరుంది. ఆ ముగ్గురులో 2 మా ఎఫ్ఎంపీబీ వాళ్ళే, మా సంస్థ వాళ్ళే. వాళ్ళకి తెలియదు ఆయనకు అంత కోపం అని. నీ పేరేంటి అని అడిగితే ఎవడేదో చెప్పాడు. ఆడి పక్కన నేను కూర్చున్నా. నీ పేరు ఏంటంటే ప్రశాంత్ కుమార్ అంటే వెరీ గుడ్ నేమ్ అన్నాడు. అని ఐ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు నేను అభినందిస్తున్నా, ఎందుకంటే వాళ్ళు నీకు మంచి పేరు పెట్టారు, భారతదేశం పేరు పెట్టారు అని నా దగ్గరకు వచ్చి ఇలా ముసలోడు కదా, ఆ ప్రేమ, తండ్రి ప్రేమ వస్తుంది, తట్టేసి నా పక్కన ఉన్నాడు. ఇటుకి వాళ్ళు వేసి నా పేరు సాల్మన్ సార్ అన్నాడు. దొరికిపోయాడు. ఇంకా ఎవడరా నీకు ఆ పేరు పెట్టింది అన్నాడు. మా పేరెంట్స్. ఇంకా ఆయన తమిళంలోకి దిగిపోయాడు. అందరు తమిళ వాళ్ళే, నేను ఒక్కనే తప్పించి. కేవలం నా కోసం ఇంగ్లీష్లో ఉండే క్లాసులు. ఇంకా తమిళంలో దిగిపోయి, ఏ ఊరు నీది, ఎవడు పెట్టాడు, ఆ పాస్టర్గా నా జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా, చర్చిలో పెట్టారా, ఊర్లో పెట్టారా అని గడగడ తిట్టేశాడు. తిట్టిన తర్వాత ఇంకా ఆడికి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఇంక 2-3 అయిన తర్వాత ఇంకోటి లేచి ఆడు భయంగా నెమ్మ చెప్పట్లే, ఆడి పేరు సొలొమోన్. ఆడన్నాడు, నేను మై నేమ్ ఇస్ చెప్పరా అంటే సొలొమోన్ సార్ అన్నాడు భయంగా. ఇంకా ఆడు దొరికిపోయాడు. ఇంకా వాడి మీదకి తోడేలు దూకినట్టు దూకేశాడు. తిట్లు. చివర్లో కూర్చున్నవాడి పేరు కూడా సొలొమోనే. ఇంక అందరు అడుక్కుంటూ వెళ్ళి చివర్లో ఉన్నాడు కదా, ఆయన నీ పేరు ఏంటంటే వాడు మై నేమ్ ఇస్ ఎంఎస్ రాజు సార్ అన్నాడు. ఎంఎస్ రాజు అన్నాడు. అంటే ఓకే, ఏ ఊరు అంటే తిరునల్వేలి. ఎం అంటే ఏంటన్నాడు. ఎం అంటే మై డాడీస్ నేమ్ సార్ ముత్తువేలు. ఓ ముత్తువేలు. ఎస్ అంటే ఏంటన్నాడు. అదే సార్ మై నేమ్ ఇస్ ఎంఎస్ రాజు సార్ అన్నాడు. ఎస్ అంటే ఏంటో చెప్పరంటాడు. చెప్పట్లా. ముత్తువేలు రాజు సార్ అన్నాడు. ముందు ఎస్ అని చెప్పావు కదా, మేము పక్కన ఉన్నాం కదా, మేమందరం సాల్మన్ సార్ అని అందించాం. ఇంకా ఈసారి తోడేళ్ళు కాకుండా గాండ్రించే పులిలాగా ఒక్కసారి మీదపడి ఆడిని చిందర చేసి పారేసి ఆడింకో 4 రోజుల దాకా కోలుకోకుండా తిట్టేశాడు. ఎందుకు సొలొమోన్ అంటే అంత కోపం పాపం ఆయనకి అని మాకు అనిపించింది. దావీదు చాలా నీచమైన పొజిషన్లోంచి, నీచం అంటే మామూలు మనం చెప్పిన పాపపు నీచం కాదు, చాలా తక్కువ స్థాయి నుంచి దేవుడు హెచ్చైన స్థానానికి తీసుకెళ్ళిపోయాడు. అందుకే దావీదు అన్నాడు, నేను ఎంతటి వాడిని అన్నాడు. ఎంతటి వాడిని, ఇంత మహా సామ్రాజ్యం ఇచ్చావు, ఇంత మహా ఘనత ఇచ్చావు. దేవుడు అట్లా తీసుకెళ్ళిపోయాడు దావీదుని. అక్కడికి తీసుకెళ్ళాడా, సొలొమోన్ని అక్కడే ఉంచాడు. సొలొమోన్ పుట్టిన తర్వాత, సొలొమోన్ పెద్ద అయిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు నీ తండ్రిలాగా కాదు, నువ్వు ప్రారంభమే మహిమతో ప్రారంభించాలి. అందుకే నీకు ఐశ్వర్యం ఇస్తున్నా, జ్ఞానం ఇస్తున్నా, నీ ముందు ఎవడో నిలబడటానికి వీల్లేదు, అన్ని దేవుడు సిద్ధం చేశాడు. అప్పుడు సొలొమోన్ ఏం చేశాడు, ఆ హెచ్చైన మహిమతో నిండిన ఆ స్థానం నుంచి కిందకి వస్తా ఈ ఎలుకల కలుగులు ఉంటాయి సరా, ఎలుకల కలుగుల్లోకి అలా వచ్చేసి చాలా హీనమైన, నీచమైన, దరిద్రమైన దశలోకి వెళ్ళిపోయాడు సొలొమోన్. అందుమూలంగా ఏం జరిగింది, ఇశ్రాయేలు రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఇశ్రాయేలు రాజ్యం 2 ముక్కలు. ఎవరు కారణం, ఎవరు? సొలొమోనే. దావీదంతా కష్టపడి ఒక్కొక్క ఇటుక పేర్చి, ఒక్కొక్క రక్త బొట్టు పేర్చి, ఒక్కొక్క అనుభవము, కొడుకు చచ్చిపోతా ఉన్నాయి, ఇంట్లో గొడవలు అవుతా ఉన్నాయి, బయటికి వెళ్తే అక్కడక్కడ అపజయాలు, పారిపోతా ఉన్నాడు. ఈ అనుభవాలన్నిటితో కూడా దేవుని కొరకు ఒక రాజ్యాన్ని దావీదు స్థిరపరిస్తే సొలొమోన్ వచ్చి చాలా తమాషాగా 2 చేసి పారేశాడు. ఒకటేమో ఉత్తరాన ఉన్న ఇశ్రాయేలు దేశం, కిందేమో యూదా దేశం. యూదా దేశంలో 2 గోత్రాలే, యూదా గోత్రము, బెన్యామీను గోత్రం. మిగిలిన 10 గోత్రాలు పైనే. వాళ్ళకి వేరే రాజులు, వీళ్ళకి మాత్రం దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దావీదు సంతానమే రాజులుగా ఉంటా వచ్చింది. దీని వెనకాల ప్రధాన కారణం ఎవరు? సొలొమోను. దేవుడు సొలొమోన్ చేసిన కొన్ని పొరపాట్లు కాదు, చాలా భయంకరమైన పాపాలు ఏంటంటే చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనవి, సొలొమోను ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి ఇశ్రాయేల్ ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, దేవునికి అది ఇష్టం లేదు. ఎందుకు? ఐగుప్తు అనేది పాపానికి, బానిసత్వానికి. ఐగుప్తు అనేది రాబోయే దినాల్లో మనలాంటి విశ్వాసులకి ఐగుప్తుకి వెళ్ళటం అంటే ఐగుప్తును విడిచినట్టు మీరు అని పాట కూడా ఉంది కదా, సియోను పాట.
ఐగుప్తుని విడిచిపెట్టేశాం మనం. అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇది అనుభవం. చివరికి కనాన్ చేరతాం. మళ్ళీ వెనక్కి తిరిగే అవకాశం లేదు. అసలు ఇశ్రాయేలులు కూడా వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే అక్కడక్కడ కట్టడాలు పెట్టేసా. ఈ అగ్నిస్తంభం, మేఘస్తంభం అన్నీ ఎందుకు వచ్చినాయి? వాళ్ళని నమ్మింపచేయడానికి, వాళ్ళ విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి. ఏంటో విశ్వాసం? మేము కనానికి వెళ్తున్నాం, ఐగుప్తును వదిలేసాం, ఐగుప్తు మాకు బానిస దేశం, మేము బానిసలుగా ఉన్నాం, కష్టాలు పడ్డాం, ప్రార్థనలు చేసాం, మొర్ర పెట్టాం, నిట్టూర్పులు పిడిచాం, కన్నీరు కార్చాం, మూల్గాం, దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు బయటికి, ఇంకా మేము ఐగుప్తుకి వెళ్ళాం. తర్వాత మీరు ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథాలు చదివితే అక్కడ కూడా ఇదే ప్రధాన అంశము. ఏంటంటే బబులోను రాజు వస్తా ఉన్నాడు. దేవుడు అన్నాడు ఇశ్రాయేలు యూదా దేశాల మీద దేవుడు తీర్పు ప్రకటించేశాడు. నెబుకద్నెజర్ వచ్చేస్తా ఉన్నాడు. ఈ ఇశ్రాయేల్లో భయం పుట్టుకొచ్చింది, యూదా వాళ్ళలో భయం పుట్టుకొచ్చింది. వాడు వచ్చి మమ్మల్ని చంపేస్తాడు. అప్పటికే ఇశ్రాయేల్ అంతా కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు యూదా మీదకి వస్తా ఉన్నాడు. దేవుడు అన్నాడు నెబుకద్నెజర్ని పంపించింది నేనే మిమ్మల్ని కష్టపెడుతున్నా, నేనే మిమ్మల్ని శిక్షిస్తున్నా, కాబట్టి ఆ శిక్షను సంతోషంగా స్వీకరించండి, బబులోను రాజుకు లొంగిపోండి, వెళ్ళిపోండి బబులోనికి అని దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా, యెహెజ్కేలు ద్వారా, ఆ రోజుల్లో ఉన్న ప్రవక్తలందరి ద్వారా చెప్తా ఉన్నాడు. కానీ వీళ్ళకి ఇష్టం లేదు. అందుకని వీళ్ళే ఆలోచన చేశారంటే మనం ఐగుప్తుకు పారిపోదాం రండి అనుకున్నారు. అది దేవుని చిత్తం కాదు. అందుకని ఆ ఘర్షణలోనే పుట్టిన పుస్తకాలు అవి. ఆ ఇర్మియా గ్రంథం అనేది, యెహెజ్కేలు గ్రంథం అనేది. దేవునికి ఇష్టం లేదు ఐగుప్తుకు వెళ్ళడం. కానీ సొలొమోన్ చాలా దర్జాగా ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడు? వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. ఐగుప్తుకి అయితే దాని మీద జయించడానికో శిక్షించడానికి కాదు, వ్యాపారం చేయడానికి వెళ్ళి ఐగుప్తులో గుర్రాలని, రథాలని కొనుక్కుని యెరూషలేముకు తెచ్చుకున్నాడు. యెరూషలేముకు వస్తా ఏం చేశాడు? ఫరో కుమార్తెను చేసుకున్నాడు. ఫరో కుమార్తె ఎవరు? చాలా భయంకరమైన పాపానికి, భయంకరమైన దుస్థితికి, విగ్రహారాధనకి ఫరో కుమార్తె. ఆమెను తెచ్చుకున్నాడు పెళ్లి చేసుకుని. ఆమె ఏం చేసింది? ఐగుప్తీయుల దేవతలందరినీ తెచ్చుకున్నది. సార్ నేను తెచ్చుకున్నాను కదా, మీ యెరూషలేములో ఎక్కడ చూసినా కూడా యెహోవా దేవుడి మందిరాలు, యెహోవా దేవుడి బలిపీఠాలు, ఈ పెద్ద మందిరం నువ్వు కట్టావు, మరి నా దేవుడి సంగతి ఏంటి, మా దేవతల సంగతి ఏంటంటే ఆ దేవతలకు కూడా చక్కగా బలిపీఠాలు కట్టేశాడు. ఎక్కడ కావాలంటే అక్కడ మందిరాలు కట్టేశాడు. సరే, అంతా చేసి వెరసి ఈ సొలొమోను యొక్క పాపం అనేది ఎక్కడ తెలుస్తుందంటే 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. 1000 మందిని. ఇట్రా బాబు, 1000 మందిని పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా? 1000 మందిని చేసుకుంటారు. ఆ 1000 మందిలో 700 మంది రాజకుమార్తెలు అంట. 700 మంది రాజకుమార్తెలు అంటే రాజుగారి కుమార్తెలు అవ్వాల్సిన అవసరం లేదు. రాజు యొక్క ఆస్థానంలో అయితే ఆయన బంధువులు ఉంటారు కదా, ఆయన చెల్లి కూతుళ్ళు, అన్న కూతుళ్ళు, తమ్ముడు కూతురు, రాజు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ రాజకుమార్తెలే. ప్రిన్సెస్ అంటారు వాళ్ళని. రాజభవనంలో నివసించే ఆడపిల్లల్ని ప్రిన్సెస్ అంటారు. 700 మందిని చేసుకున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో అర్థం కాదు. వాళ్ళు కాకుండా ఇంకా 300 మంది ఉపపత్నులను ఉండిరి. సాధారణంగా మన చరిత్రలో కూడా ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడు. చిన్నాదేవిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? చిన్నాదేవిని ఎక్కడో యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచి ఆడితో ఓడిపోయే రాజు గెలిచిన రాజుతో సంధి చేసుకుంటాడు. సంధి చేసుకుంటా, నా దగ్గర ఉన్న గుర్రాలు, నా దగ్గర ఉన్న ఏనుగులు నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో, అప్పుడప్పుడు పన్ను కడతాను తీసుకో, అది చాలకపోతే మా అమ్మాయి ఉంది ఇంట్లో, మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇది సంధి చేసుకోవడానికి ఒక మార్గం. స్త్రీలకి విలువే ఉంది ఆ రోజుల్లో. రాజులు పరిపాలించిన రోజుల్లో స్త్రీలకు ఎట్లా విలువ లేదు కదా, వాళ్ళు కూడా మారకం, జంతువుల్లాగా, వస్తువుల్లాగా వాళ్ళని కూడా తమను తాము రక్షించుకోవడానికి రాజులు వాడుకునేవాళ్ళు. మా చెల్లింది పెళ్లి చేసుకునేవాళ్ళు. అట్లా చేసుకున్నారు, అట్లా చేసుకుని తెచ్చారు. కానీ సొలొమోన్ అలా కాదంట. సొలొమోన్ అసలు యుద్ధాలు ఎక్కడ చేశాడు? సొలొమోన్ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నాడంటే వాక్యం ఏం చెప్తుందంటే, అతడు కామాతురత గలవాడై అనేక మంది స్త్రీలను వివాహం చేసుకునొచ్చు వచ్చాను. ఎంత అసహ్యం, ఎంత కామాతురత అయితే మాత్రం 1000 మందిని అట్లా చేసుకుంటాడు. అర్థమైందా? సరే, ఇతడు ఏం చేశాడంటే ఒక్క ఐగుప్తి విగ్రహాలు కాకుండా ఇంకా అనేక మంది ఎక్కడికి వెళ్ళి ఎక్కడెవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ విగ్రహాలన్నీ వచ్చేస్తున్నాయి, యెరూషలేములోకి వచ్చేస్తా ఉన్నాయి, సరఫరా అయిపోతా ఉన్నాయి. ఇక దేవుని పరిశుద్ధ పట్టణం ఎట్లా అయింది అది? ఇక మందిరానికి విలువేంటి? అక్కడ ఒక మందిరము దివ్య తేజస్సుతో నిత్యము వెలిగిపోయి ఆ మహా యెహోవా అనే ఆ ప్రభువు, ఆ దేవునికి కట్టిన ఆ మందిరములో, ఆ నిత్యమైన ఈ అతి పరిశుద్ధ స్థలములో ఎక్కడైతే మందసము నివాసం ఉందో ఆ మందసమున్న పట్టణంలో ఇతర దేవతలకి బలిపీఠాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సొలొమోను పనిచేశాడు.
ఆ తెచ్చిన దేవుడు కూడా 11వ అధ్యాయంలో 5వ వచనంలో సీదోనీయుల దేవత అంట. సీదోనీయుల దేవత అష్తారోతు అనే దేవత, అమ్మోనీయుల దేవత మిల్కోము అనే అమ్మోనీయుల హేయమైన దేవత, ఇంకా కిందకు వస్తే కెమోష్ అనే మోయాబీయుల హేయమైన దేవత, మొలెకు అనే అమ్మోనీయుల దేవత. అమ్మోనీయుల దేవతలు ఇద్దరున్నారండి, మిల్కోము, వీళ్ళిద్దరు మొలెకు, వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ ఒకటే. అష్తారోత్ అనే దేవత. ఎవరు ఈ దేవతలు? అష్తారోతు దేవత ఎవరు? అష్తారోతు దేవత అనేది హోమోసెక్సువల్ గాడ్. హోమోసెక్సువల్, అసహజమైన లైంగిక కార్యాలకు పూనుకునే వాళ్ళు హోమోసెక్సువల్స్ అంటాం. అదే రోమాపత్రికలో 2వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తాడు? మగవారితో మగవారు అవాచ్యమైనది, మనం ఉచ్చరించడానికి కాదు వీళ్ళైన హేయమైన పాపం చేస్తా భ్రష్టులైపోయారు. సొదొమలో ఉన్న పాపం ఏంటి? అదే కదా ఈ హోమోసెక్సువల్ అనేది. గే అంటున్నారు ఈ రోజుల్లో. గే అంటే మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం. ఇంగ్లాండ్ దేశంలో పాస్టర్లు మగవాళ్ళు గే పాస్టర్స్ ఉన్నారు. గే పాస్టర్స్ అసహజమైన లైంగిక ప్రవృత్తి, అసహజమైన ఈ లైంగిక కార్యాలను చేసేవాళ్ళు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. వాళ్ళు చర్చిలు నడిపించుకుంటూ ఉన్నారు. ఈవెన్ మహాఘనత వహించిన చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, ఎలిజబెత్ మహారాణి ఆ చర్చికే వెళ్తుంది. ఆ చర్చిలో కూడా గే మ్యారేజెస్కి అనుమతి ఇచ్చేశారు. అమెరికా, ఇంగ్లాండ్ ఇట్లాంటి దేశాల్లో క్రైస్తవ సమాజం భ్రష్టు పట్టిపోతాం. ఈ అష్తారే అనే దేవత హోమోసెక్సువల్ గాడెస్. ఈవిడ దగ్గర ఉండే పూజారులందరూ కూడా, పూజారిణులు కూడా ఉంటారు. వాళ్ళు చేసే పూజా కార్యక్రమం ఏంటంటే, వాళ్ళు చేసే ఆరాధన ఏంటంటే ఈ సెక్సువల్ కార్యక్రమాల్లో పాల్గొనటమే. ఈ భయంకరమైన పాపం ఆ దేవత ముందు చేస్తే ఆ దేవతను ఆరాధించినట్టు ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది. అలాంటి భయంకరమైన దేవతల్ని తెచ్చిపెట్టేసుకున్నాడు. ఎక్కడ పెట్టాడు? యెరూషలేములో పెట్టాడు, చుట్టుపక్కల ఉన్న నగరాల్లో పెట్టాడు. బేతేల్లో అవే ఉన్నాయి, ఇంకెక్కడికి వెళ్తే అవే ఉన్నాయి, గిల్గాల్కి వెళ్తే అక్కడే ఉన్నాయి, గిలాద్కి వెళ్తే అవే ఉన్నాయి. ఈ చిన్న పెద్ద పట్టణాలు, ఊళ్ళు, గ్రామాలు అన్నీ కూడా నిండిపోయినాయి. 1000 మంది పూజించే 10,000 విగ్రహాలు ఇశ్రాయేల్ రాజ్యంలోకి వచ్చేసాయి. రెండుగా చీల్చాడంటే దేవుడు చాలా ఆయన కృప ఉండనిచ్చాడు. అది కూడా మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేసిన నిబంధనకి కట్టుబడి ఉంటాడు కదా. దావీదుతో నిబంధన చేసుకున్నాడు కదా, నీ సంతానానికి సింహాసనం ఉంటుందని. అందుకే ఆ నిబంధనకి కట్టుబడి ఆ రాజ్యాన్ని, ఆ సొలొమోను ఉండనిచ్చాడు ఆయన. ఇంత భయంకరమైన పాపం. ఇందులో అమ్మోను, మోయాబు అని మనం చూస్తాం. మోయాబు దేవత, మొలెకు అనే దేవత చూస్తారా? ఈ మొలెకు అనే దేవత 2వ రాజులు 3వ అధ్యాయంలో దాని ప్రస్తావన వస్తుంది. ఆ మొలెకును పూజించే వాళ్ళు నరబలిస్తారు. ఎవరిని బయట నుంచి తెచ్చేవారు? సొంత పిల్లల్నే బలిస్తారు. ఆడవాడు మేషాన వాడు రాజు ఉన్నాడు. వాడికి ఇశ్రాయేలుతో యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేస్తా వాడు ఓడిపోతా ఉంటుంటే వాడు ఏం చేస్తా అంటే తన సొంత కొడుకుని, పెద్ద కొడుకుని తీసుకొచ్చి ఇశ్రాయేలు సైన్యమంతా చూస్తుండగా బలిస్తాడు. అక్కడ మీరు 2వ రాజులు 3-4 చదవండి. బలిచ్చినప్పుడు వాళ్ళ మీద ఇశ్రాయేలులకు అమితమైన అసహ్యం పుట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇశ్రాయేలు యుద్ధం చేయకుండా. అలాంటి దేవతలను కూడా తెచ్చుకున్నాడు సొలొమోను. అమ్మోను, మోయాబు అని ఇద్దరు ఎవరి పిల్లలు తెలుసా మీకు? ఎవరి పిల్లలు? లోతు పిల్లలు వీళ్ళు. లోతుకి చాలా అసహ్యమైన ఒక సందర్భంలో పుట్టిన పిల్లలు వీళ్ళు. ఎక్కడో కొండ మీద పారిపోతా కొండ మీద ఈ ఇద్దరు పిల్లల్ని కన్నాడు ముసలాడైన లోతు. దేవుడు ఏం చేశాడంటే లోతుని, అబ్రహాముని చాలా క్లియర్గా విడగొట్టేశాడు. ఎందుకంటే అబ్రహాముని ఆశీర్వదించినప్పుడు అబ్రహాము యొక్క సంతానం మాత్రమే ఆశీర్వదించబడాలి. అబ్రహాము యొక్క సంతానం మాత్రమే పరిశుద్ధులుగా ఉంటారు. ఈ పరిశుద్ధతకి ఇంకెవరూ జాయింట్గా ఉండడానికి వీల్లేదు. అందుకనే దేవుడు చాలా నిష్కర్షగా లోతుని పంపించేశాడు. లోతుని విడగొట్టి పంపించేశాడు. లోతు వెళ్ళిపోయాడు, సొదొమలోకి వెళ్ళిపోయాడు. అబ్రహామును మాత్రమే దేవుడు ఉంచుకున్నాడు. అబ్రహాము నుంచి అబ్రహాము యొక్క సంతానం చివరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేంత వరకు అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు కంటికి రెప్పలాగా కాపాడాడు. ఈ మధ్యలో ఎవడు వచ్చి కరవడానికి వీల్లేదు. సొలొమోను ఏం చేశాడు తెలుసా? ఆ మోయాబు దేవతల్ని, ఆ అమ్మోను దేవతల్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. వాటిని పూజించే స్త్రీలను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇన్ని రకాల పాపాలు చేశాడు చూడండి.
11వ అధ్యాయం 1-8 వరకు సొలొమోనుకు పట్టిన ఆత్మ సంబంధమైన దుర్గతి మనకు కనపడుతుంది. ఏంటి కారణం? 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. 1000 మందిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? ఈ కార్నాలిటీ అంటే సరా శారీరక సంబంధమైన ఆశలు. శరీరం, ఆత్మ ఎక్కడికి పోయింది? ఆత్మ సైలెన్స్ అయిపోయింది. ఎప్పుడైతే శరీరాన్ని గెలవనిస్తామో అప్పుడు ఆత్మ సైలెన్స్ అయిపోద్ది. దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడతాడు, శరీరం ద్వారా మాట్లాడడం. దేవుడు శరీరాన్ని పట్టించుకోడు. శరీరానికి కావాల్సిన పోషణ ఇవ్వడానికి నీకు సహాయం చేస్తాడు. కానీ ఆత్మ కొరకై ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, నేర్పిస్తాడు. ఆత్మలోనే మనం నేర్చుకుంటాం. క్లాసులో పాఠాలు చెబుతూ వింటాం. దేవుడు మాట్లాడేటప్పుడు ఆత్మలో వింటాం. మనం ఆత్మ సంబంధమైన దేవుడు, ఆత్మలో ఆయన ఆరాధిస్తాం. సొలొమోనుకి ఆత్మ సైలెంట్ అయిపోయింది. శరీరం సరే, ఇది చీలుస్తా ఉన్నాడు. మొట్టమొదట యెరోబాము అనేవాడు గురించి కూడా మనం చదువుతాం. 26వ అధ్యాయం నుంచి దేవుడు చాలామంది శత్రువులను లేపుతా ఉన్నాడు సొలొమోనుకి. దేవుడు సంకల్పించాడు, ఈ రాజ్యాన్ని చీలగొట్టాల్సిందే. ఇప్పుడు మీరు ఈ చరిత్ర అంతా చదువుకుంటూ వస్తే యూదా రాజుల్లో కనీసం ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా దేవునికి నమ్మకంగా ఉన్నారు. యోషియా అనేవాడు, యెహోషాపాతు అనేవాడు, ఆసా అనేవాడు, హిజ్కియా అనేవాడు, వీళ్ళందరూ కూడా దేవునికి చాలా నమ్మకంగా ఉంటా వచ్చారు. కానీ ఇశ్రాయేలు రాజులు కంప్లీట్గా చెడిపోయారు. ఒక లైన్ లేదు వాళ్ళకి, ఒక వారసత్వం లేదు. ఎవడు బలవంతుడైతే వాడు రాజు అయిపోతా ఉన్నాడు ఇశ్రాయేలు రాజు. దేవుడు ఎందుకంటే విగ్రహాలు కదా, విగ్రహాలు వచ్చేస్తా ఉంటే కనీసం విగ్రహాలని పడగొట్టే బిడ్డలు కావాలని చెప్పి ఈ దావీదు సంతానంలో కొంతమంది రాజుల్ని దేవుడు ఆకర్షించుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఈ చీలగొట్టే ప్రక్రియలో యెరోబాముని దేవుడు లేపాడు. ఎవడు యెరోబాము? ఎఫ్రాయిము సంతానానికి చెందినవాడు, ఎఫ్రాయిం సంతతివాడు. వీడు మహాబలాఢ్యుడు అని వాక్యంలో ఉంది. చాలా నిపుణుడైన పనివాడు. అందుకని సొలొమోను దగ్గరికి ఎవరో రికమెండేషన్ తెస్తే సొలొమోను వాడిని గమనించి వాడిని ఏం చేశాడంటే అత్యధికమైన శ్రమ, కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్కి వాడిని ఇన్ఛార్జిగా వేశాడు. అంటే చాలా మంచి పోస్ట్ ఇచ్చాడు. మంచి పోస్ట్ తీసుకున్న ఇతను యెరూషలేంకి వెళ్తా ఉంటుంటే అహీ అనే ప్రవక్త పట్టుకున్నాడు. అహీ అనే ప్రవక్త పైన కొత్త వస్త్రం వేసుకుని వచ్చాడు. ప్రవక్త చూడగానే తెలిసిపోద్ది. ప్రవక్తలకు భయం ఉండదండి. సొలొమోను అయితే ఏంటి, దావీదు అయితే ఇంకెవడైతే మాకేంటి, దేవుడు మాకేం చెప్పడం మేము చెప్తాం అనుకుని వచ్చేసాడు. వచ్చేసి యెరోబామును ఆపాడు. యెరోబాము నమస్కారం చేస్తుంటాడు. అయ్యా ఏంటి, ఏం చెప్పండి అంటే అప్పుడు అహీ ఆ గుడ్డ కిందకి తీసి ఈ గుడ్డని 12 ముక్కలు చేశాడు. ఇదంతా బైబిల్లో చదవండి మీరు. 12 ముక్కలు చేసి 12 ముక్కల్లో 10 ముక్కలు యెరోబాము చేతిలో పెట్టాడు, 2 ముక్కలు పక్కన పడేశాడు. ఈ 10 ముక్కలంటే 10 గోత్రాలు. దేవుడు నీకు 10 గోత్రాలు ఇవ్వబోతావు అన్నాడు. నువ్వు ఈ 10 గోత్రాల మీద రాజు అవుతావు అని ప్రవచనం చెప్పేశాడు. ఇతను ప్రవచనం చెప్పిన సంగతి సొలొమోను దగ్గరికి వెళ్ళిపోయింది. సొలొమోను ఏం చేశాడు? అప్పుడు సాధారణంగా ఏం చేస్తాడు, కొంచెం దైవజ్ఞానం ఉన్నవాడు, అంత దైవజ్ఞ సామెతలు రాశాడే, పరమగీతం రాశాడే, ప్రసంగి రాశాడే, అంత మహా దైవజ్ఞానం ఉన్నవాడు ఏం చేయాలి తెలుసా? వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు, నేను నిన్ను మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాను, మళ్ళీ ధర్మశాస్త్రం అని చెప్పాలి కదా. చెప్పటానికి వీల్లేనంత దూరం వెళ్ళిపోయాడు. ఎవరిని కాదంటాడు? 700 మంది భార్యల్లో ఎవరిని కాదంటాడు? ఏ విగ్రహాన్ని తీసేస్తాడు? ఎక్కడ బలిపీఠాన్ని పడగొడతాడు? ఎక్కడ ప్రక్షాళన చేస్తాడు? ఇదంతా తలకు మించిన పని. దేవుణ్ణి సంతోషపెట్టడం అనేది, దేవుణ్ణి సంతృప్తి పెట్టడం అనేది, దేవుని దగ్గరికి తిరిగి రావడం అనేది తలకు మించిన పని. చాలా వీలైన సులువైన పని ఏంటంటే యెరోబామును చంపిద్దాం అనుకున్నాడు. సౌలు కూడా అదే పని చేశాడు కదా. సౌలుకి తెలిసింది దావీదుని దేవుడు రాజు. అందుకని సౌలు ఏం చేయాలి? మళ్ళీ వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, దేవా యోనాతానుకు కూడా ఒక ముక్క రాజ్యం అని అడగాలి కదా. అడగకుండా సౌలు ఏం చేశాడు? దావీదును చంపాలని చూడడం ద్వారా సౌలు యెహోవా దేవుడికి కత్తెత్తాడు. ఈ యెరోబాము అనేవాడిని చంపడానికి చూడడం ద్వారా సొలొమోను దేవునిపైనే కత్తెత్తాడు. సరే, చంపబోతుంటే విని యెరోబాము పారిపోయి ఐగుప్తు వెళ్ళిపోయాడు. చూడండి రాజకీయాలు ఎట్లా ఉన్నాయో చూడండి. ఐగుప్తు ఫరో యొక్క అల్లుడే కదా సొలొమోను, బంధువే కదా, దగ్గర బంధువు. ఫరో కుమార్తెను చేసుకున్నాడు. సరే, ఆ ఫరో పోయినా ఫరో కుమారుడే వచ్చి ఉంటాడు కదా, బ్రదర్ ఇన్ లా.
లేకపోతే ఏదో మామగారు, లేకపోతే అల్లుడు గారు, ఇంత దగ్గర సంబంధం ఉన్నా కూడా ఫరో ఏం చేశాడంటే యెరోబాము రాగానే రా నాయన అని చెప్పి వాడికి ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ ఇచ్చి, వాడికి ఒక ప్రత్యేకమైన వసతి కల్పించి, మంచి భోజనం పెట్టి వాడిని బాగా మేపడం మొదలుపెట్టాడు ఫరో. ఇక్కడ కథ మన ఈ చరిత్ర కొంచెం ఒక మలుపు తీసుకుంటుంది. సొలొమోను చచ్చిపోయిన తర్వాత ఈ అతని కంటే ఘనుడు ఆచంట అనేది చెప్తారు కదా, సొలొమోను కొడుకు వచ్చాడు. కొడుకు పేరేంటి? రెహబాము అనేవాడు. ఈ రెహబాము అనేవాడు సొలొమోనుకి సమస్య భార్యలు, వీడికి సమస్య ఫ్రెండ్స్, మిత్రులు, స్నేహితులు. ఆయనకి 1000 మంది భార్యలు ఉంటే వీడికి 500 మంది స్నేహితులు ఉన్నారు. అర్థమైందా? 1000 మంది. ఇప్పుడు సొలొమోను మీద ఉన్న సొలొమోను గురించి రెహబాముకు చెప్పడానికి పెద్దలు వచ్చారు. ఊరి పెద్దలు వచ్చి, అయ్యా మీ నాన్నగారు మా మీద అత్యధికముగా పన్నులు వేశాడు, మా నడుం విరగ్గొట్టేశాడు, మేము 100 రూపాయలు సంపాదించుకుంటే 100 రూపాయల్లో 80 రూపాయలు పన్నులు కట్టడానికి అయిపోతుంది, చచ్చిపోతున్నాం, ఇవి తగ్గించండి అని అడగడానికి వచ్చారు వాళ్ళు రెహబాముని. సొలొమోను ఎందుకు పన్నులు వేశాడు? అసలు సొలొమోనుకి పన్నులు వేయాల్సిన అవసరం ఉంది. అన్ని దేశాలు వాళ్ళకి ఆయనకి కప్పం చెల్లిస్తూ ఉన్నారు, పన్ను కడతా ఉన్నారు. చిన్న చిన్న దేశాలు, పెద్ద పెద్ద దేశాలన్నీ. మహా చక్రవర్తిలాగా ఉన్నాడు సొలొమోను. అసలు మందిరాన్ని బంగారంతో కట్టించాడు, భవనాన్ని బంగారంతో కట్టించుకున్నాడు. బంగారపు స్తంభాలంట, బంగారపు ద్వారాలంట, దేవుని సన్నిధిలో వాడే పరికరాలన్నీ కూడా బంగారమే. అంత బంగారము, అంత ఐశ్వర్యము, అంత జ్ఞానం ఉన్నవాడు పన్నులు ఎందుకు వేయాల్సి వచ్చింది? పనులు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఎందుకు వేయాల్సి వచ్చిందంటే 1000 మంది భార్యలు, అన్ని వాళ్ళ పనులను చూడాలి కదా. అందులో రాజకుమార్తెలు అంట 700 మంది. ఎంత అన్యాయం చూడండి. రాజకుమార్తె ఒంటరిగా వస్తుందా? రాదు. రాజకుమార్తె తనతో పాటు తన చెలికత్తెలను తెచ్చుకుంటుంది, తన దగ్గర పనిచేసే నపుంసకులను తెచ్చుకుంటుంది. ఆమె ఒక మహారాజ్యంలాగా వచ్చేస్తుంది. అందుకని కనీసం 2-3 రాణులకైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి కదా. పెద్ద బిల్డింగ్, చిన్న బిల్డింగ్లు, అసలు ఈ పనిలోనే ఉన్నాడు సొలొమోను. మళ్ళీ వాళ్ళకి భోజనం ఒకచోట భోంచేరు వాళ్ళు, అందరికి వేరే వేరే మెస్సులు ఉండాలి, వేరే వేరే వంట వాళ్ళు ఉండాలి. షాపింగ్కి వెళ్ళాలంటే ఈయన వెళ్ళలేడు కదా, వాళ్ళతో కలిసి పంపించడానికి సైనికులు పంపించాలి. ఒక్కొక్క మహారాణికి ఒక్కొక్క మంత్రిని అలాట్ చేశాడు, ఒక్కొక్క డిపార్ట్మెంట్. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు మహారాజువే కావచ్చు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? బంగారాన్ని తీసావా నవ్వులు పాలైపోతావు, ఉన్న పేరంతా పోద్ది. మందిరంలో ఇంత బంగారం తీయచ్చు కదా, తీయడు, ఎందుకంటే అతని పేరు పోద్ది. అందుకని ఏం చేశాడంటే ఈ గొర్రెల్లాంటి జనాల మీద పన్నులు వేశాడు. ఆ పన్నులతో నడుములు విరిగిపోయి రెహబాము దగ్గరకు వచ్చి అడిగారు. రెహబాము దగ్గర ఉన్న వాళ్ళని పిలిచి అడిగాడు, ఏం చేద్దామంటే ఆ మంత్రులు కొంచెం తల నెరిసిన వాళ్ళు అన్నారు, నాయన నిజమే, అది మీ నాన్నగారు చాలా భయంకరమైన పన్నులు విధించాడు, నువ్వేం చేస్తావంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో చక్కగా కమ్మగా మాట్లాడు, ప్రీతిగా మాట్లాడు, వాళ్ళతో ఇశ్రాయేలీయుల పెద్దలతో మాట్లాడు. ఏమంటావంటే నేను పన్నులు తగ్గిస్తాను అని చెప్పు, వాళ్ళకి మంచి మంచి మాటలు చెప్పాడు. అంటే వీడు సరే సరే అన్నాడు. 3 రోజుల తర్వాత రమ్మని చెప్పాడు కదా పెద్దలకి. ఈ లోపల వీడేం చేశాడంటే ఈ పెద్దలు చెప్పిన మాటకి సరే అని చెప్పి స్నేహితుల్ని పిలిచాడు. స్నేహితుల సమస్య ఏంటి? రాజుగారి స్నేహితుడికి వేరే ఉద్యోగం ఉండదు కదా. రాజుగారి స్నేహితుడు వేరే, వాడేం చేస్తాడు, రాజుగారు పక్కనే ఉంటాడు. రాజుగారి ప్రక్కన ఉంటే వాడిని చూసుకోవాల్సిన బాధ్యత రాజుదే కదా. వాడికి ఇల్లుందా లేదా, వాడు తింటున్నాడా లేదా, వాడి పిల్లలకి కాలేజీలో సీట్లు వచ్చినాయా లేదా, భార్యాభర్తలు బాగున్నారా లేదా, వాడికి ఆరోగ్యశ్రీ ఉందా లేదా, రేషన్ కార్డు, ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? రాజుగారి చూసుకోవాలి కదా. ఎందుకు చూసుకోవాలి? రాజుగారి దర్జాకి తగినట్టుగా రాజుగారి స్నేహితులు ఉండాలి. ఒక రకంగా చూస్తే ఈ రాజుగారి స్నేహితులందరూ కూడా రాజు మీదే ఆధారపడి బ్రతుకుతా ఉన్నారు. అందుకని వీళ్ళు వస్తే వాళ్ళని అడిగాడు, మనం పన్నులు తగ్గిద్దామంటే వాళ్ళు అన్నారు, వెంటనే వాళ్ళకి తెలిసిపోయింది ఏంటంటే పన్నులు తగ్గిస్తే వాళ్ళకి రావాల్సిన బేట రాదు, వాళ్ళకి రావాల్సిన దర్జా వాళ్ళకి ఉండదు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే నీకు ఒక మంచి సలహా చెప్తా ఉన్నారు. ఏంటంటే ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి చెప్తున్నాం. వాళ్ళు ఏమన్నారంటే ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్తామంటే నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు బరువుగా ఉంటుందని చెప్పు. ఇంకో మాట ఏం చెప్తామంటే నా తండ్రి మిమ్మల్ని చెర్నాకోలతో కొట్టి, అంటే పనులు కట్టకపోతే చెర్నాకులతో కొట్టించేవాడంట. ఎంత భయంకరమైన రాజు చూడండి సొలొమోను. దేవుని ప్రజల్ని ఎంత హింసించాడో చూడండి. అందుకే మా మాస్టారికి సొలొమోన్ అంటే అంత ద్వేషం. చెర్నాకోలతో కొట్టించాడు, నేను మిమ్మల్ని కొరడాలతో కొడతాను పోండి అన్నాడు. పన్నులు మాత్రం తగ్గించేది లేదు, పెంచితే పెంచుతానేమో. అప్పుడు ఇశ్రాయేలు అందరూ బయటకు వచ్చేసి సొలొమోన్ చచ్చిపోయాడని తెలియగానే యెరోబాము తిరిగి వచ్చేసాడు.
యెరోబాము వెళ్ళిన పెద్దలతో యెరోబాము కూడా ఉన్నాడు. వాళ్ళందరూ బయటకు వచ్చి అటు ఇటు చూస్తుంటే మహాబలాఢ్యుడు, ఎత్తుగా ఇట్లా కనపడ్డాడు. ఆల్రెడీ అతనికి దేవుని యొక్క ప్రవచనం అతని మీద ఉంది, అతను రాజు అవుతాడు అన్న సంగతి అట్లా అందరూ విన్నారు, కొంచెం తెలుసు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, యెష్షై కుమారుడితో మనకి పార్ట్నర్షిప్ లేదు, యెష్షై కుమారుడు మనల్ని వదిలేశాడు, అందుకని ఇశ్రాయేలులారా మనం ఎక్కడికి వెళ్తాం, మనం వేరే రాజ్యం అయిపోదాం పదండి, యెరోబాముని మనం రాజుగా చేసుకుందాం అని అతను పట్టుకెళ్ళి షోమ్రోన్ అనే ప్రాంతంలో అతనికి పట్టాభిషేకం చేశారు. 10 గోత్రాలు యెరోబాము వెనకాల వెళ్ళిపోయాయి. రెహబాముకి 2 గోత్రాలే మిగిలిపోయినాయి, యోధా గోత్రము, బెన్యామీన్ గోత్రం. ఇది విని రెహబాము మళ్ళీ యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు, యెరోబాము మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ప్రవక్త అన్నాడు, వెళ్ళొద్దురా బాబు, వెళ్తే మీరు చచ్చిపోతారన్నాడు. వెళ్తే వాళ్ళు 10 గోత్రాలు, మీరు 2 గోత్రాలే లింగలింగం అనుకుంటే ఎక్కడికి వెళ్తారా బాబు అంటే మళ్ళీ వెనక్కి వచ్చేసారు. యెరూషలేము మాత్రం దేవుడు తన మహాకృప చొప్పున ఈ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముని యోధా గోత్రంతోనే ఉంచాడు. యెరూషలేములోనే రెహబాము ఉన్నాడు, వాడు షోమ్రోన్లో రాజు అయిపోయాడు, వాడు బిల్డింగ్లు కడతా ఉన్నాడు. సరేనా, వాడు షెకెము అనే నగరం కట్టించాడు, పెనూయేలు అనే నగరం కట్టించాడు. ఎవరు? యెరోబాము. ఇదంతా నేపథ్యం, ఇదంతా ఇంట్రడక్షన్. ఇప్పుడు అసలైన ప్రసంగం. బ్రదర్ ఇంకా ఎక్కడి దాకా లాగుతారు బ్రదర్ అన్నారు, భయపడకండి, ఎక్కువ లాగన. ఇంగ్లీష్ భాషలో ఆల్టర్నేటివ్ అని ఒక మాట ఉంది, అర్థమవుతుందా? ఆల్టర్నేటివ్ అంటే తెలుసు కదండి, ఆల్టర్నేటివ్ తెలుగులో చెప్పండి దానికి మాట. పర్యవసానం. పర్యవసానం అంటే రిజల్ట్. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్ అని కూడా అంటాం. ప్రత్యామ్నాయము. ప్రత్యామ్నాయాలు మనకి ఎప్పుడు ఉంటాయి. మనకి ఏ పనికైనా ప్రత్యామ్నాయం ఉంటుంది, ఎలాంటి స్థితికైనా ప్రత్యామ్నాయం ఉంటుంది. ఈ హాస్పిటల్ కాకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకొక హాస్పిటల్ ఉంది, ఈ దారి కాకపోతే షార్ట్ కట్ అంటాం కదా, ప్రత్యామ్నాయపు దారి ఉన్నది. పిల్లోని తీసుకెళ్ళి వాడు ఈసీ ఇంజనీరింగ్ అయితేనే చదువుతాను పట్టుబట్టాడు మావాడు. వాడిని యూనివర్సిటీ తీసుకెళ్తే మా ఈసీ ఇవ్వండి, కావాలంటే మీరు ట్రిపుల్ ఈ తీసుకోండి అన్నాడు. ట్రిపుల్ ఈ తీసుకుంటే మావాడు అన్నాడు చాలా కష్టంగా ఉంటుందంట, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ అంట కష్టం ఉంటుంది, 2 డిఫరెంట్ స్ట్రీమ్స్, కుదరదు డాడీ అన్నాడు. వెళ్ళి రిజిస్ట్రార్తో కూర్చుని, అయ్యా మీరు దయచేసి మావాడికి ఈసీ ఇవ్వండి అంటే, నేను ఇవ్వనండి అయిపోయినాయి అన్నాడు. పోనీ కంప్యూటర్స్ ఇవ్వండి అంటే, కంప్యూటర్స్ కూడా ఇవ్వను అన్నాడు. పోనీ ఐటీ ఇవ్వండి అంటే మావాడు అన్నాడు, ఐటీ నేను చదవను అన్నాడు. ఎందుకంటే ఐటీ చాలా ఈజీ అన్నాడు. చాలా ఈజీ అయిందా, నువ్వు చదవని వాడివి, కష్టమైందా చదవరా అని చెప్పి వాడిని బయటకు లాక్కొచ్చి ఆ ప్రొఫెసర్లో ఒక ఆయన తెలిసినోడు ఉంటే మా మిషనరీ కొడుకు, వాడికి ఫోన్ చేసి ఒరే అబ్బాయి ఇట్లా అంటున్నారంటే వాడు అన్నాడు, ట్రిపుల్ ఈ అనేది ఈసీఈకి చాలా పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ అన్నాడు. అంటే అది లేకపోయినా ఇది దానికి ఒక ప్రత్యామ్నాయము, తీసుకోమనండి అంకుల్, నో ప్రాబ్లం అన్నాడు. ప్రత్యామ్నాయాలు బోల్డ్ అని ఉంటాయి. ఈ లోకం మనకి అనేకమైన ప్రత్యామ్నాయాలు చూపిస్తూ ఉంటుంది, అన్నిటికీ ప్రత్యామ్నాయమే, అన్నిటికీ యేసు ప్రభువు ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి బహుగా ఆకలి కొనగా సైతాన్ వచ్చి పట్టుకున్నాడు. వాడు ఎక్కడి నుంచి పట్టుకున్నాడో, ఈ 40 రోజులు ఎక్కడున్నాడో తెలియదు, వచ్చి పట్టుకుని యేసు ప్రభువుకే ప్రత్యామ్నాయాలు చూపిస్తున్నాడు. ప్రభువుకే ప్రత్యామ్నాయాలు చూపించిన వాడు మనకి ప్రత్యామ్నాయాలు చూపించడం చాలా అనుకూలమైనవి, చాలా అవసరమైనవి, ఈ మార్గంలో వెళ్తే ఇది అవుతుంది అనుకునే ప్రత్యామ్నాయాలు అనేకము సైతాను దగ్గర నుంచి మనకు వస్తూ ఉంటాయి. ఎప్పుడు? ప్రతినిత్యము వస్తూ ఉంటాయి. యేసు ప్రభువునే శోధించిన వాడు మనల్ని శోధించడం. యేసు ప్రభుకి ఏం ప్రత్యామ్నాయాలు చెప్పాడు? ఆయన ఆకలి కొనగా 40 రోజులు ఉపవాసం అంటే ఆకలిదా, చాలా విపరీతమైన ఆకలి వేసేస్తూ ఉంది. గబగబ కొండ దిగి దగ్గర ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఏదైనా తినాలి. ఆయన అట్లా ఊగిపోతూ ఉంటుంటే, తూలిపోతూ ఉంటుంటే సైతాను వచ్చి అన్నాడు, ఎందుకయ్యా అట్లా అంటావు, ఇంకో ప్రత్యామ్నాయం ఉంది కదా అన్నాడు. ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వేం చేయాలి? రాళ్ళని రొట్టెలుగా అవమని చెప్పు. ప్రభు చేయలేడా ఆ పని చేయలేడా? ప్రభు రాళ్ళని రొట్టెలుగా మార్చలేడా? ప్రభు గట్టిగా రాళ్ళారా రొట్టెలుగా మారిపోండి అంటే చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ రొట్టె కొండలు అయిపోయాయి. అంత శక్తివంతుడు మన దేవుడు ప్రభు. ఆయన అనలా, ఆయనకి తెలుసు ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాయిస్, ఎక్కడి నుంచి వస్తుంది? సైతాన్ దగ్గర నుంచి వస్తుంది. ఇదొక మాయదారి ప్రత్యామ్నాయము. దేవుడు అన్నాడు, అలా కాదు, నేను ఈ లోకానికి సంబంధించి ఈ ఆహారం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా నాకు ఆహారమే అని. సరే అట్లాగా సంగతి రా అని చెప్పి మందిరం మీదకి తీసుకెళ్ళిపోయాడు. సొలొమోను ముందు పెద్ద ఎత్తైన గోపురం మీద తీసుకెళ్ళి నిలబెట్టాడు.
నిలబెట్టేమన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి దూకు, డూ సంథింగ్ స్పెక్టాక్యులర్, ఏదో ఒక అద్భుతాన్ని చెయ్యి. అద్భుతం చేస్తే ఆ మందిరం చుట్టూ ప్రజలు ఎప్పుడు 500, 1000 మంది జనాలు ఉంటారు, గుమికూడి ఉంటారు. మనం పైన ఉన్నామో మనం చూస్తారు, వాళ్ళు పైకి చూస్తారు, నేను వాళ్ళకి కనపడి, నువ్వు కనపడతావు. నువ్వు అక్కడి నుంచి ఏం చేయాలి, అక్కడి నుంచి నువ్వు దూకు. ఆయన తన దూతలతో ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతులతో ఎత్తి పట్టుకుందిరా అని ఉంది కదా వాక్యంలో. ఆ పని చేయి. ఆ పని చేస్తే నీకు ఎక్కడ ఈ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా నువ్వు అడగకుండానే వచ్చేస్తాయి. ఏదో ఒక మ్యాజిక్, పరలోకపు మ్యాజిక్ చేయవయ్యా, చేస్తే మంచిది కదా అని అంటే ఆయన పైనుంచి దూకాడు అనుకోండి. దేవదూతలు మనుషులకు కనపడరు కదా, వాళ్ళు అలా పట్టుకుని నెమ్మది కిందకి తీసుకొస్తూ ఉంటారు కదా. కిందన్న జనాలకి దేవదూత ఒక్క ప్రభువే నెమ్మదిగా స్లో మోషన్లో దిగుతూ ఉంటాడు అనమాట. అట్లా అప్పుడు జనాలందరూ గుండెలు అవిసిపోయి, అమ్మో ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప ప్రవక్త, ఈయనే మెస్సయ్య అని వాళ్ళు నమ్మేస్తారు. అది సైతాను వేసిన ట్రిక్. ప్రభు అన్నాడు, ఈ దగ్గరదారులు ఇవేమీ కుదరదు, ఆయన నేను శోధించనన్నాడు. చిట్ట చివరి ప్రత్యామ్నాయం ఏంటి? సిలువు కిందకి వెళ్ళడం, గెత్సెమనే అనుభవం ఏంటి, కల్వరి అనుభవం ఏంటి, గొల్గొతా అనుభవం ఏంటి, సిలువలో రక్తం కార్చాల్సిన అవసరం ఏంటి, ఎవడో పనికిమాలినోడు వచ్చి నిన్ను తన్నాల్సినా, కొట్టాల్సినా, గుద్దాల్సినా, నీ మీద ఉమ్ము వేయాలి అవసరం, ఇదంతా ఇంత శ్రమ అవసరమా? ఈ 3.5 సంవత్సరాలు కాలి నడవడం అవసరమా? యూదయ గలిలయ ప్రాంతమంతా అర్థం చేసుకోలేని మూర్ఖుల్ని శిష్యులుగా పెట్టుకుని వాళ్ళతో శ్రమ పడటం అవసరమా నీకు అని సైతాన్ అడిగాడు. చిన్న ప్రత్యామ్నాయం ఉంది, అది చేస్తే నువ్వు దేనికోసం అయితే వచ్చావో అదంతా నీకు వచ్చేస్తా. ప్రభువు వింటా ఉన్నాడు. వాడు అన్నాడు, పైకి తీసుకెళ్ళి కొండ మీదకి తీసుకెళ్ళి చూపించాడు అంతా. అదిగో చైనా, ఇదిగో ఇండియా, అదిగో రోము, అదిగో రష్యా, అదిగో అమెరికా. ఆ రోజుల్లో పేర్లు లేవు అనుకోండి, అటు చెప్పుంటాడు. వాడు మొత్తం చూపించాడు. మొత్తం ఎట్లా కనపడింది ప్రభువుకి మొత్తం ఆయన కళ్ళలో ఉన్న శక్తి అది. సైతానికి కూడా అదే శక్తి ఉంది. అంతా చూపించాంట, దాని వైభవం చూపించాడు, దాని మహిమ చూపించాడు. భూలోకము యొక్క, ప్రపంచము యొక్క మహిమ చూపించి నువ్వు సిలువకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా దీన్ని నేను నీకు ఇచ్చేస్తున్నా. అయితే నువ్వేం చేయాలంటే సైతానా జిందాబాద్ అన్నాడా లేదా? సైతానా జిందాబాద్ అని. అప్పుడు ప్రభువుకి బాగా విసుగొచ్చేసింది. సైతానా పోరా. ప్రత్యామ్నాయాలు ఎక్కడ చూసినా ప్రత్యామ్నాయాలే. ఈ యెరోబాము జీవితంలో వీడు ఎంచుకున్న కొన్ని ప్రత్యామ్నాయాల గురించి ఒక 5-10 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తా. యెరోబాము ఎంచుకున్న ప్రత్యామ్నాయాలు, యెరోబాము జీవితంలో ది ఆల్టర్నేటివ్స్ ఆఫ్ జెరోబామ్. ఈ ఆల్టర్నేటివ్, అసలు ప్రత్యామ్నాయాలు లేనివి కొన్ని ఉన్నాయి, ఆత్మ సంబంధమైనవి. ప్రత్యామ్నాయాలు లేనివి కొన్ని ఉన్నాయి. ఏంటి ప్రత్యామ్నాయాలు లేనివి? దేవునికి ప్రత్యామ్నాయం ఉన్నదా? పరలోకానికి ప్రత్యామ్నాయం ఉన్నదా? మన రక్షణ అనుభవానికి ప్రత్యామ్నాయం ఉన్నదా? యేసు ప్రభు శిలువలో కార్చిన రక్తానికి ప్రత్యామ్నాయం ఎక్కడుంది? సంఘానికి ప్రత్యామ్నాయం ఎక్కడుంది? సంఘంలో మనం అనుభవించే సహవాసానికి ప్రత్యామ్నాయం ఎక్కడుంది? ప్రార్థనా సమయానికి ప్రత్యామ్నాయం ఎక్కడుంది? బైబిల్ పఠనానికి ప్రత్యామ్నాయం ఎక్కడుంది? ఈరోజు బైబిల్ నా దగ్గర లేదు కాబట్టి నేను బైబిల్ చదవను, బైబిల్కి బదులు నేను ఆంధ్రజ్యోతి చదువుతాను చెప్పగలమా మనం? బైబిల్కి ప్రత్యామ్నాయముగా ఇంకేదన్నా కామెంటరీ చదువుతానని చెప్పగలమా? చెప్పడానికి లేదు. ఇది దేవుని వాక్యం. ఇది ఈ అపురూపమైన ఆత్మ సంబంధమైన అనుభవాలకి ప్రత్యామ్నాయం అనేది లేదు. అయితే యెరోబాము అనేవాడు వీటికి కూడా ప్రత్యామ్నాయాలు కనిపెడతా ఉన్నాడు. వాడు మొట్టమొదటి ఏం చేశాడో తెలుసా? వాడి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఎవడైనా సరే, ఎక్కడున్నా సరే, వాడు ఇండియాలో ఉన్నా చైనాలో ఉన్నా సరే, పండగ వచ్చిందంటే యెరూషలేంకి వెళ్ళాల్సిందే. ఎందుకు? యెరూషలేంలో ఏముంది? యెరూషలేంలో మందిరం ఉంది కదా, అతి పరిశుద్ధ స్థలం ఉంది కదా, మోషే కర్ర అక్కడే ఉంది, 2 కెరూబులు ఉన్నారు అక్కడ, మందసం అటువైపు ఇటువైపు. మందసం పెట్టిలో ఏముంది? దేవుడు స్వహస్తాలతో రాసిన 10 ఆజ్ఞల పలకలున్నాయి. అక్కడ కాకపోతే దేవుని సన్నిధి ఇంకెక్కడ ఉంటుంది? ఆ కాలంలో సంగతి చెప్తా ఉన్నా. దేవుని సన్నిధితో, దేవుని యొక్క పరిశుద్ధతతో దగదగా వెలిగిపోయే ఆ అతి పరిశుద్ధ స్థలము యెరూషలేము మందిరంలో కాకుండా ఇంకెక్కడ ఉంటుంది? అందుకనే ప్రతి ఇశ్రాయేలీయుడు వాడికి చరిత్ర అర్థమైనా కాకపోయినా, వాడికి ధర్మశాస్త్రం తెలిసినా తెలియకపోయినా, వాడికి మోషే అంటే తెలిసినా తెలియకపోయినా, వాడి సంప్రదాయం ప్రకారం ప్రతి పండగకి యెరూషలేంకి రావాల్సిందే.
చాలా పండుగలు ఉన్నాయి వాళ్ళకి. పెంతుకొస్త పండుగ ఉంది, పర్ణశాల పండుగ ఉంది, పస్కా పండుగ ఉంది, ఇంకేదో అర్పణల పండుగ ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఇన్ని పండగలకి ఏదో కనీసం ఒక పండగకి యెరూషలేంకి రావాల్సిందే. యెరోబాము చూశాడు ఇది. ప్రసార్ ఇశ్రాయేలు యెరూషలేంకి వెళ్తున్నారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ రెహబాం అనేవాడు మిషనరీని పంపించి, ఒరే నాయన, ఇశ్రాయేల్ దేశంలో ఏముంది, ఇక్కడే మన దేవుడు అన్నాడు, కాబట్టి అందరూ మీరు ఎక్కడున్నా సరే రెహబాముకి మీ విశ్వాసాన్ని ప్రకటించండి, తిరుగుబాటు చేయండి వాడి మీద. ఏముంది అక్కడ, ఏముంది, ఊరికే విగ్రహాలు అవి తప్పించి ఇంకేం లేవు కదా అని ఒకవేళ బోధిస్తారేమో. బోధిస్తే ఇశ్రాయేలులు మళ్ళీ రెహబాముకి అభిమానులుగా మారిపోతారేమో అని వాడు ఒక ఆలోచన చేసి ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించాడు. ఏంటి ఆ ప్రత్యామ్నాయం? ప్రత్యామ్నాయం ఏంటంటే 12వ అధ్యాయంలో ఇప్పుడు నేను చెప్పిందంతా 26వ వచనంలో ఉంది. 27వ వచనం, హృదయమందు తలంచాడంటే ఇప్పుడు నేను చెప్పిందంతా తలంచి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు కష్టం, బహు కష్టం అంట. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్ము రప్పించిన మీ దేవుడు ఇవే. దేవుడు సింగులర్ కదా, సింగులర్ అంటే ఏక, ఏమంటారు, ఏకవాక్యమా, ఏక. ఇవే అన్నాడు, ఇవే బహు, సింగులర్ ప్లూరల్. సింగులర్ దేవుడు అనేది సింగులర్, అది కార్యాచరణలోకి వచ్చేసరికి ఏమైపోయింది, ప్లూరల్ అయిపోయింది. అది ఎవరంటాం, 2 బంగారు దూడ. అసలు ఈ దూడలతో వీళ్ళకి ఏంటి నాకు అర్థం కాదు. అహరోన్ చేసినప్పుడు కూడా దూడని చేశాడు, అది బంగారపు దూడని. ఎందుకు చేశాడు బంగారపు దూడని? ఆ దినాల్లో ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల్లో కూడా దేవుళ్ళందరూ ఎక్కువ, ఇప్పుడు నేను చదివాను అష్టారోతు, మొలెకు, కెమోషి, దేవతలు, ఎక్కువ దేవతలు దూడ రూపంలో ఉంటాయి. మీరు ఎప్పుడైనా గూగుల్ చేసి చూడండి, గూగుల్ చేసి అబ్రహాము కాలంలో, మోషే కాలంలో ఉన్న ఇతర దేశాలు, ఇతర రాజులు వాళ్ళ దేవుళ్ళని చూస్తే ఎక్కువ దేవుళ్ళు దూడ రూపంలో కనపడతారు. పాపులర్ ఫిగర్ దూడ అనేది. అందుకని ఇతను ఏం చేశా అంటే బంగారు దూడను చేయించి ఒక దూడని దాను అనే పట్టణంలో పెట్టాడు, ఇంకొక దూడని బెతేల్ అనే పట్టణంలో పెట్టాడు. పెట్టి ఏమన్నాడంటే, ఐగుప్తు నుంచి మిమ్మల్ని రప్పించిన దేవుడు, వీడికి యెహోవా అని అంటానికి వీడికి భయం వేసింది. భయం వేసి ఆ దేవుడు ఇవే. మనకిద్దరు దేవుళ్ళు ఉన్నారు. యెరూషలేమున్న ఒకే ఒక్క దేవుడిని నేను చీల్చి ఒక భాగాన్ని దానిలో పెట్టాను, ఒక భాగాన్ని బెతేల్లో పెట్టాను, కాబట్టి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ దూడల్ని పూజించండి అని చెప్పాడు. దేవుడికే ప్రత్యామ్నాయాన్ని కనుక్కున్నాడు. దేవుడికే ప్రత్యామ్నాయాన్ని సూచించి, మనం అనుకుంటాం విశ్వాసం మేమే లేదు, మేము దేవుడిని ప్రార్థన చేస్తాం, మాకు యేసు ప్రభువు కాదండి, కాదు. మన జీవితాల్లో కూడా అనేకమైన ప్రత్యామ్నాయాలు, దేవునికే ప్రత్యామ్నాయాలు కనుగొనగలిగే శక్తి మనకుంది. మన మనస్సులకి ఆ శక్తి ఉంది. బంగారాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎంతమంది, పలుకుబడిని ఆశ్రయించిన వాళ్ళు ఎంతమంది, చదువుని జ్ఞానాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎంతమంది, దేవుణ్ణి ఆశ్రయించి కూడా దేవుని కంటే ఎక్కువగా మనుషుల మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమంది, కుటుంబంలో ఉన్న రిలేషన్షిప్ సంబంధాల మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమంది. ఒకానొక టైంలో దేవునికి ఇవ్వాల్సిన టైంని నీ భార్యకో నీ భర్తకో ఇస్తున్నావే, నీ పిల్లలకి ఇస్తున్నావే. దేవునికి రావాల్సిన మహిమ ఘనతని ఇంకెవరికో ఇస్తామన్నామే. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇంకా దేనికో ఇస్తామన్నామే. అవన్నీ విగ్రహాలు కాదా మనకి? అవన్నీ మొన్న బంగారు రేటు పెరిగినప్పుడు నేను ఎంత స్తుతించానో దేవుణ్ణి. ప్రభా, మా విశ్వాసులు ఎవరో కొనుక్కోటానికి వీల్లేనంతగా బంగారం ధర పెంచే స్వామి, 1,30,000. అంతకు ముందు రోజు ఒక వారం రోజుల క్రితం 50,000 60,000 ఉంది. ఒక్కసారి ఒక దూకింది, డబుల్ అయిపోయింది. నేను ఇంకా ప్రార్థన చేస్తున్నా ప్రాణాల్లో, ప్రభా ఈ బంగారం ధర పెంచు ప్రభా, ఇంకా బాగా పెంచు. ఎవడ కొనటానికి వీల్లేదు విశ్వాసులు అనేవాడు. విశ్వాసులుగా ఉంటానే పెళ్ళిళ్ళు వస్తే బంగారం, ఇంకేదో వస్తే బంగారం, గిఫ్ట్ ఇవ్వాలంటే బంగారం. ఈ బంగారం అనేది మన జీవితాల్లో ప్రముఖమైన స్థానం. అందుకే కొలసి 3:5లో పౌలు ఏమన్నాడు, ధనార్జన గురించి మాట్లాడుతా, విగ్రహారాధన అయిన ధనాపేక్షని ఏం చేయమన్నాడు, చంపేయండి అన్నాడు. అది విగ్రహారాధన. ధనము గురించిన ఆరాటము, సౌకర్యాల గురించిన ఆరాటము, బంగారం గురించిన ఆరాటము, ఇళ్ళు, స్థలాలు, పొలాలు. ఎంతకాలం బతుకుతాం? ఇంకో 20 ఏళ్ళు బతుకుతామా?
మొన్న మధ్య బాగా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, ప్రతిరోజు రాత్రి వస్తుంది. అప్పటి నుంచి వెనకాల ఈ వెన్నెముకలో విపరీతమైన పెయిన్ పుడుతుంది. డాక్టర్ని అడిగితే గ్యాస్ వెళ్ళే, మీరు రాత్రులు మసాలా తినకండి అన్నాడు. తినకుండా ఎట్లా ఆగుతాం మనం? మీటింగ్కి వెళ్తూ ఉంటాం కదా, లేదా కొంచెం కొంచెం కాబట్టి కొంచెం తినండి బ్రదర్ అంటారు. మీకోసం చేసామంటారు, అది అసలు సమస్య. నా కోసం చేసిన నేను తిన్నాను ఎట్లా చెప్తాం మనం? ప్రాబ్లం. ఆ నొప్పి వచ్చినప్పుడు మా ఆవిడని పిలిచి అన్నాను, అమ్మ 5 సంవత్సరాలు రాసుకున్నా, 5 సంవత్సరాలకు మించి నేను బతికితే అది మహాదేవుని కృపే అనుకున్నా. 60 తర్వాత ప్రతి నెల దేవుని కృపే, 65 తర్వాత ప్రతి వారము దేవుని కృపే, 70 తర్వాత ప్రతిరోజు దేవుని కృపే. ఎంతకాలం బతుకుతాం? దేవుడు ఎప్పుడు పిలిచే ప్రక్రియలో ఉన్నాడు, ఆయన చూసుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్కరు డేట్ వేసుకుని ఎందుకు ఏం చేసుకుంటాం బంగారం? దేవునికి ప్రత్యామ్నాయంగా సైతాన్ అనేకమైన విషయాలు మన ముందు పెడతా ఉన్నాడు. కష్టం వస్తే కోర్టుకు వెళ్ళమని చెప్తా ఉన్నాడు, ఎమ్మెల్యే గారిని కలవమని చెప్తా ఉన్నాడు. సరే కలిస్తే మంచిదే, దానికంటే ముందు దేవుని దగ్గరికి వెళ్తున్నామా? ప్రభువా నువ్వే అంటున్నామా? ఒకవేళ ఎమ్మెల్యే మాకు సహాయం చేసినా కూడా ఆ సహాయం వెనకాల నీ కార్యము నీ హస్తమే ఉండాలని ప్రార్థన చేస్తున్నామా లేదా? కోర్టులో మనకు తీర్పు వచ్చినా కూడా ఆ తీర్పు వెనకాల ప్రభు ఆ జడ్జి మనసులో నువ్వు ఉండాలని ప్రార్థన చేస్తా. ఎందుకంటే ఆయనే ప్రాముఖ్యము, వీళ్ళందరూ కాదు, ఆయనే దేవుడు. దేవునికి కూడా ప్రత్యామ్నాయాలు. వీడు ఏకంగా అసలు ఒక ఆకారాన్ని తీసుకొచ్చి ఇదే దేవుడు అని చెప్పేశాడు. దేవుడు ప్రత్యామ్నాయం అయినప్పుడు, దేవునికి ప్రత్యామ్నాయము బంగారు దోళ్ళు అయినప్పుడు, ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటే ఆరాధనా స్థలము. అసలు ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఏది? యెరూషలేంలో ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఉంది. ఆరాధనా స్థలము, ఆరాధన జరగాల్సింది యెరూషలేంలో. వీడేం చేశాడంటే యెరూషలేంలో జరగడానికి వీలేదు. ఒకవేళ యెరూషలేంలో ఉంటే ఉండవండి, కానీ మన ఆరాధనా స్థలం ఏంటంటే దాను బేతేలు అన్నాడు. ఈ ఆరాధనా స్థలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధనా స్థలము ఆరాధన కూడాను. దీంట్లోనే మనకి సామూహిక అసలు ఆరాధన అంటే ఏంటండి? ఆరాధన అంటే కంప్లీట్గా వ్యక్తిగతం. అందుకే మన మందిరాల్లో మనకి ప్రార్థన చేసేటప్పుడు మనం ఒక్కొక్కరు ఆరాధించేటప్పుడు మనం ఆయనకి మన సొంతగా ప్రార్థన చేయాలి. మేము వచ్చాము పోయాము, నువ్వు మమ్మల్ని అందరినీ ఆ మాటలు రాకూడదు. ఎందుకంటే అది మన పెద్దలు విధించిన కట్టడ. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ఆరాధన చేయాలి. ఆరాధన అనేది చాలా చాలా వ్యక్తిగతమైనది. అయితే ప్రభు చెప్పిన మాట ప్రకారం, ఎక్కడ 2-3 అన్నాడు కదా, ప్రభు చెప్పిన మాట ప్రకారం ఏంటంటే సంఘాన్ని చేసిన తర్వాత సంఘాన్ని ఒక సహవాసముగా, ఒక సామూహిక ఆరాధనలు జరిగే ఒక ప్రాంతముగా దేవుడే నెలకొల్పాడు. ఇది ఒకళ్ళకొకళ్ళు సాక్ష్యాలు పంచుకోవడానికి, ఒకళ్ళు చెప్పుకునే వాక్యం వినటానికి, అందరం కలిసి హృదయాలు కలిపి దేవుణ్ణి ఆరాధించడానికి, దీని ద్వారా దేవునిలో పరిశుద్ధాత్మలో మన యొక్క ఐక్యతని లోకానికి చూపించడానికి, పరలోకంలో ఉన్న దేవదూతలకు చూపించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మహాస్థలము, ఆరాధనా స్థలము, సంఘము. వీడేం చేశాడు? యెరోబాము ఆరాధనా స్థలానికి కూడా ఒక ప్రత్యామ్నాయం కనిపెట్టాడు. ప్రత్యామ్నాయం దాను బేతేలు అన్నాడు. దాను బేతేలు. ఇక్కడున్న మనం అలవాటు పడిన ఈ వాక్య సందేశాలు, మనం అలవాటు పడిన, మనకి స్థిరంగా మన పితరులు బోధించిన ఈ వాక్యం బయట లేదు. బయట ఇష్టం వచ్చినట్టు మాట. ఇది ఇక్కడ ఇది పెట్టారు కదా, మీరు వెళ్ళి ఒకరోజు కూర్చోండి. వెళ్ళి ఇక్కడ బ్యానర్ కట్టారు కదా, ఒకరోజు వెళ్ళి కూర్చోండి. ఎక్కడన్నా బయట మీటింగ్లకు వెళ్ళాలన్నా, ఇంకొక సంఘానికి ఏదో పొరపాటున వెళ్ళాలన్నా, ఇంకో ఊరు వెళ్ళారనుకోండి, అక్కడ మందిరం లేదు, ఫెలోషిప్ లేదు, పక్కన ఇంకేదో సంఘం, దానికి ఒకవేళ అట్లా వెళ్ళాలన్నా కూడా వెంటనే మన సంఘంలో ఉన్న పెద్దలకి ఫోన్ చేసి చెప్పండి. పెద్దలకి తెలియకుండా వేరే మీటింగ్స్కి, వేరే సంఘాలకు వెళ్ళడం నిషిద్ధం. దేని ప్రకారం? బైబిల్ ప్రకారం. కాపర్ అనే మాట ఉందా? పెద్దలనే మాట ఉందా? చివరికి FMPB మీటింగ్ అయినా సరే పెద్దలకి తెలియకుండా రావద్దు మీరు. IEM మీటింగ్ అయినా సరే, మిషనరీ సభలైనా సరే పెద్దలకి తెలియకుండా రావడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బయట చాలా భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. విశ్వాసాన్ని దొంగిలించడానికి సైతాన్ రెడీగా ఉన్నాడు.
చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న సహవాసాలు, చిన్న చిన్న ఆకర్షణలు. ఇదివరకేమో ఒక గొర్రె తప్పిపోయింది, ఇప్పుడు 99 గొర్రెలు తప్పిపోయినాయి. ఒక గొర్రె ఉంది, ఆ గొర్రె మందిరానికి వస్తుంది, మన మందిరానికి. ఈ గొర్రెనన్నా కాపాడుకోవాలి కదా మనం, సరేనా? ఆరాధనా స్థలానికి ఒక ప్రత్యామ్నాయం, ఆరాధనకి ఒక ప్రత్యామ్నాయం. మరి అక్కడ ఎట్లాంటి ఆరాధన చేశారో తెలియదు. ప్రధానంగా బలులు అర్పించడం ఉంటుంది కదా. తర్వాత వీడు దేనికి ప్రత్యామ్నాయం చూశాడో తెలుసా? ధర్మశాస్త్రానికి ప్రత్యామ్నాయం. ధర్మశాస్త్రానికి ప్రత్యామ్నాయం ఏంటి? 32వ వచనంలో పర్ణశాల పండుగ ఎప్పుడు జరుగుతుందంట? 7వ మాసము 15వ తారీఖున జరుగుతుంది. అది ధర్మశాస్త్రంలో ఉంది. లేవీ పత్రిక 23వ అధ్యాయంలో పర్ణశాలల పండుగ గురించి రాశారు. ఈ పర్ణశాలల పండుగలో వాళ్ళు ఏం చేస్తారంటే పర్ణశాలలో నివసిస్తారు వారం రోజులు ఇశ్రాయేలులు. ఎందుకంటే మేము ఐగుప్తు నుంచి ప్రయాణమై వచ్చేటప్పుడు అడవుల్లో మా పితరులు గుడారాల్లో పర్ణశాలల్లో నివసించారు. కాబట్టి మేము కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? దేవుని మహింపరచడానికి, దేవుడు తమ పితరులకి తమకి చేసిన సహాయము, ఆ సహాయం కొరకై ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞులై ఉండడానికి ఈ పర్ణశాల పండుగను వాళ్ళు నిర్వహించేవాళ్ళు. అది వేరే, అది ధర్మశాస్త్రానికి సంబంధించింది, అది మనకు సంబంధించింది కాదు. ఒకవేళ మనం పర్ణశాల పండుగ జరుపుకున్నా కూడా ఆత్మ సంబంధమైన పర్ణశాల పండుగే కానీ భౌతిక సంబంధమైన పర్ణశాల పండుగ జరగడానికి వీలేదు మనకి. మనం ధర్మశాస్త్రానికి చెందిన వాళ్ళం కాదు. పర్ణశాల పండుగ చేయకపోయినా, పస్కా చేయకపోయినా దేవుడు మనల్ని అండవు. మనం అసలు చేయడానికి కూడా వీల్లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ పాత నిబంధన ఏనాడో కొట్టివేశాడు దేవుడు. కానీ అందులో ఉన్న భావాన్ని తీసుకుంటాం మనం, అందులో ఉన్న అనుభవాన్ని తీసుకుంటాం, అందులో ఉన్న అంతరార్థాన్ని తీసుకుంటాం. శారీరక సంబంధంగా జరిగిన వాటిలో నుంచి ఆత్మ సంబంధమైన అనుభవాలు, ఆత్మ సంబంధమైన శిక్షణ, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనం స్వీకరిస్తాం. వీడేం చేశాడంటే డేట్స్ మార్చేశాడు పండగలకి. 7th మంత్ 15th డేన జరగాల్సిన పర్ణశాల పండుగని 8th మంత్కి మార్చేశాడు. ఒక నెల తర్వాత చేయడం మొదలుపెట్టాడు. అంటే ధర్మశాస్త్రాన్ని కూడా, వీడికి ధర్మశాస్త్రం తెలియదు, ఐరోబాబుకి తెలుసండి, ఎఫ్రామీయుడు, ధర్మశాస్త్రం తెలుసు. మార్చేస్తా ఉన్నాడు. ప్రత్యామ్నాయాలు, ఎక్కడికక్కడే ప్రత్యామ్నాయాలు సృష్టిస్తూ ఉన్నాడు. వీడు కనిపెట్టిన మరొక ప్రత్యామ్నాయం ఏంటంటే 31వ వచనంలో ఉంది. 31వ వచనంలో, మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించిన ప్రత్యామ్నాయం. దేవుని సేవకులకు ప్రత్యామ్నాయం ఉంది. ధర్మశాస్త్రంలో ఏముంది? ప్రభు ఏమన్నాడు? 12 గోత్రాలు వస్తే కనాను వాళ్ళకి ఇచ్చేసి మీ ఇష్టం వచ్చింది మీరు తీసుకోండి అన్నాడు. ఈ యెహోషువ అందరికీ లెక్క కట్టాడు. యోధా వాళ్ళకి ఇది అందరికి ఇచ్చేసిన తర్వాత లేవీయులకు మాత్రం ఎక్కడే స్థలం లేదు. లేవీయులు పోషింపబట్టడానికి ఏమీ వీల్లేదు. అప్పుడు ఈ లేవీయుల సంగతి ఏంటని అడిగితే దేవుడు అన్నాడు, నేనే వారి స్వాస్థ్యాన్ని అన్నాడు, నేనే వారికి చెందిన వాడిని. కాబట్టి మీరు యెహోవా దేవునికి ఏ అర్పణలు ఇస్తారో ఆ అర్పణల ద్వారా లేవీయులు జీవిస్తారు. ఈ లేవీయుడికి ఇంత భాగ్యము, ఇంత ఆధిక్యత దేవుడిచ్చాడు. లేవీయుల్లోంచి మాత్రమే యాజకులు రావాలి, బయట గోత్రాల నుంచి రావడానికి వీల్లేదు. వీడేం చేశాడు? సాధారణ ప్రజల్లో కొంతమందిని యాజకులుగా పెట్టాడు. ఎందుకు పెట్టాడు? కొంచెం ఆలోచించండి. నాకేమనిపిస్తుందంటే వీడెళ్ళి అడుగుంటాడు లేవీయుల్ని. ఆల్రెడీ లేవీయులు అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. వీడు ఎప్పుడైతే ఈ దూడలను పెట్టాడో, దూడలే యెహోవా అని చెప్తున్నాడో, కాస్త 90% లేవీయులు రిజైన్ చేసి పోయి ఉంటారు. ఇది ఎక్కడ దూడ ఎట్లా అవుతాడు? యెహోవా దేవుడు తెరల మధ్య నివసిస్తాడు. యెహోవా దేవుడు మహా దేవుడు అని చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలుసు ఆయన శక్తి. అప్పుడు వీడేం చేశాడంటే, లేవీయులు పోతే నాకేంటి, నాకు ఒక ప్రత్యామ్నాయం ఉంది. ఏంటి ఆ ప్రత్యామ్నాయం? ఏంటంటే సాధారణ ప్రజలు. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేశాడు. అయ్యా, మన షోమ్రోన్లో 200 బలిపీఠాలు ఉన్నాయి. రకరకాల దేవుడు అని అనుకోవాల్సిన అవసరం లేదు, యెహోవా దేవుడికే ఉన్నాయి. బంగారు దూడలు పెట్టేశాం. అక్కడ బంగారు దూడ, ఇక్కడ వెండి దూడ, ఇక్కడేమి ఇత్తడి దూడ, అక్కడ మట్టి దూడ, వాడి తాహతుకు తగ్గిన దూడలను వాళ్ళు పెట్టేసుకున్నారు. యెహోవా అనే పేరుతో బలిపీఠాలు కట్టేసుకున్నారు. ఈ బలిపీఠాల్లో బలి అర్పించడానికి మాకు లేవీయులు చేయమని వెళ్ళిపోయారు కదా, వాళ్ళ స్థానంలో సాధారణమైన వాళ్ళని పెట్టాడు. ప్రత్యామ్నాయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ బుర్రలోనికి ప్రత్యామ్నాయాలు వచ్చేస్తా ఉన్నాయి.
ప్రత్యామ్నాయాల మీద క్రైస్తవ విశ్వాసం నడవదు. హిందూ విశ్వాసం నడుస్తుంది కదా. హైందవ విశ్వాసం బాగా రాముణ్ణి బాగా ఆరాధించి ప్రతిరోజు రాముణ్ణి వాటేసుకుని పడుకుని అంత భక్తి కలిగిన వాళ్ళు ఊరు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ రామాలయం లేదనుకోండి, అక్కడ ఏ కృష్ణుడికో ఇంకే శివుడికో ఆలయం ఉందనుకోండి, వాడు ఏం చేస్తాడు? అమ్మో నా రామాలయం అంటాడు. అండవు. ఎందుకంటే వాడికి ప్రత్యామ్నాయం ఉంది. దేవుడి విషయంలో ప్రత్యామ్నాయం ఉంది, పరిశుద్ధత విషయంలో ప్రత్యామ్నాయం ఉంది, పరలోకం విషయంలో ప్రత్యామ్నాయం ఉంది. కైలాసం కాకపోతే వైకుంఠానికి వెళ్తానంటాడు, వైకుంఠం కాకపోతే ఇంద్రలోకం వెళ్తానంటాడు, అది కాకపోతే ఇంకో చోటుకి వెళ్తానంటాడు. చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మనకున్నది మనకు అట్లాంటి ప్రత్యామ్నాయాలు లేవు. దేవుడు మనకు ప్రత్యామ్నాయాలు పెట్టలాం. దేవుడు ఒక్కడే, పరలోకం ఒక్కటే, బలి ఒక్కటే, త్యాగం ఒక్కటే, శిలువ ఒక్కటే, క్రీస్తు ప్రభు ఒక్కడే, సంఘము ఒక్కటే, వాక్యము ఒక్కటే. నో ఆల్టర్నేటివ్, నో సబ్స్టిట్యూషన్. ప్రత్యామ్నాయాలు లేని విశ్వాసం ఇది. నేను ముగించే ముందు ఒక వాక్యం చదువుతాను. ఎక్కడుందంటే 14 వచనంలో ఉంది. 14 అధ్యాయం, మొదటి రాజులు 14లో 26, 27 చదువుతా. షీషకు అనే ఐగుప్తు రాజు వచ్చాడు. ఎవడ ఐగుప్తు రాజు ఎందుకండి వీళ్ళ మీద దాడి చేస్తున్నాడు? బంధువులే కదండి. సొలొమోను బంధువు కదా ఐగుప్తు రాజు ఫరో అనేవాడు. కానీ వాడు దాడి చేస్తా ఉన్నాడు. దాడి చేసి యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను, రాజనగరు యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయెను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తుకొని పోయెను. 27వ వచనంలో ఉంది, రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్ళు చేయించెను. కొంతమంది విశ్వాసుల యొక్క దుర్గతి, కొంతమంది విశ్వాసుల యొక్క దురదృష్టం, కొంతమంది విశ్వాసుల యొక్క దరిద్రం ఏంటంటే బంగారాన్ని పోగొట్టుకుని ఇత్తడిని తెచ్చుకుంటా ఉన్నారు. దేవుడు అనుగ్రహించిన బంగారం లాంటి అనుభవాలు, బంగారం లాంటి ఈ క్రైస్తవ అనుభవం, బంగారం లాంటి దేవుడు, బంగారం లాంటి వాక్యం, బంగారం లాంటి సహవాసము, ఈ బంగారపు డాళ్ళు అంటే ఇవి. బంగారపు డాళ్ళు సొలొమోను చేయించేశాడు. ఆ డాళ్ళు ఎందుకు పడతారు? వచ్చే బాణాలు వీటిని అడ్డుకోవటానికి చేయించేస్తే అవన్నీ శత్రువు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. సైతాన్ వచ్చి అదంతా ఊడ్చేసాడు వాడు. ఇంకేం లేవు మన దగ్గర, మనం కాపాడుకోవడానికి ఏం లేవు. అప్పుడు ఏం చేశాడు వీడు విశ్వాస అనేవాడు? ఇత్తడితో డాళ్ళు చేయించాడు. రెహబాము బంగారాన్ని కోల్పోయి బంగారానికి ప్రత్యామ్నాయంగా ఇత్తడి చేయించాడు. బంగారం కంటే విలువైనది ఏది? ఆ రోజుల్లో ప్లాటినం లేదు. ప్లాటినం అంటే ప్లాటినంలోనే చేయించేవాడు సొలొమోను. ప్లాటినం కంటే విలువైనది ఏది? ప్లాటినం డాళ్ళు చేయిస్తే అవి ఎవడో శత్రువు వచ్చి తీసుకెళ్ళిపోతే నీ బుద్ధిహీనత, నీ బలహీనత, దేవుని పట్ల నీకున్న ఆసక్తి లేని నీ జీవితంలో నువ్వేం చేసావంటే అనుభవాలన్నీ పారేసుకున్నావు, వదిలేసుకున్నావు. సాక్ష్యం చెప్పేంతకాలమైంది, ప్రార్థన చేసేంతకాలమైంది, కన్నీరు కార్చేంతకాలమైంది, దేవుని సన్నిధిలో గడిపి గంట సేపు 2 గంటల సేపు గడిపి ఎంతకాలమైంది? ఆ అనుభవాలన్నీ సైతానికి ఇచ్చేసి ఏదో చిన్న చిన్న ఇత్తడి సంపాదించుకుంటా ఉన్నాం. 5 నిమిషాలు ప్రార్థన, 1 నిమిషం ప్రార్థన. ప్రత్యామ్నాయాల వెనక వెళ్ళే సంఘముగా, ప్రత్యామ్నాయాల వెనక వెళ్ళే విశ్వాసులుగా మనం ఉండటానికి వీల్లేదు. దేవుడిచ్చిన అనుభవంలో, దేవుడిచ్చిన విశ్వాసములో సరైన విశ్వాసము, అసలైన విశ్వాసము, దీన్ని మించిన విశ్వాసం కానీ, దీన్ని మించిన అనుభవం కానీ, దీన్ని మించిన దేవుడు కానీ ఎన్నిసార్లు యెహోవా దేవుడి గురించి ఎన్నిసార్లు వేల్పులలో నీ సముడు ఎవడు? అసలు దేవునికి సమానమైన వాడు, దేవునికి ప్రత్యామ్నాయం ఏంటండి? యెరోబాముకి సైతాను సూచించిన వాడి మనసంతా కూడా సైతాన్తో నిండిపోయింది. అందుకని ఆ మనసులో సైతాన్ చెప్తా ఉన్నాడు, ఆ ప్రత్యామ్నాయం ఇది చేసుకో చేసి చివరికి ఏం చేస్తావంటే నువ్వు, నీ కొడుకు చచ్చిపోతాడు, నువ్వు కూడా చాలా దారుణంగా చచ్చిపోతావు, నీ సంతానాన్ని తీసేస్తాడు దేవుడు. అంతా ఉందండి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయం 2వ అధ్యాయం. యెరోబామును లేకుండా తుడిచేశాడు దేవుడు. ప్రత్యామ్నాయాలు మాని నిజమైన సత్యముగా మనతో ఉండి మనల్ని నడిపించే దేవుణ్ణి మనం కౌగిలించుకుందాం, దేవుణ్ణే పట్టుకునిద్దాం. ప్రత్యామ్నాయాలు మనకి అక్కర్లేదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.